అరే, ఇంట్లో దొంగలు పడ్డారు. రమేష్, సునీత, తొందరగా రండి. నిద్రిస్తున్న రమేష్, సునీత తమ గదుల నుండి హడావుడిగా లేచారు. ఆ అరుపు తల్లి గది నుండి వచ్చింది. ఇద్దరూ పరిగెత్తుకుంటూ శారదా గదికి చేరుకున్నారు. అక్కడ ఆమె అద్దం ముందు నిలబడి అందులో కనిపిస్తున్న తన ప్రతిబింబంతోనే మాట్లాడుతోంది. ఏమైందమ్మా? నేనే రమేష్ని అంటూ అతను తల్లి భుజంపై చెయ్యి వేశాడు. శారద వణుకుతున్న వేలితో అద్దం వైపు చూపిస్తూ, రమేష్, ఈవిడెవరు? అచ్చం నాలాంటి దుస్తులే వేసుకుంది. నా మొహంలాగే ఉంది. బయటికి గెంటై దీన్ని అంటూ శారద వాపోతుంటే ఆమె కళ్ళల్లో భయం, నిస్సహాయత ఒకేసారి కనిపించాయి. గుమ్మం దగ్గర నిలబడిన సునీత బరువైన నిట్టూర్పు విడిచింది. ఇది రోజూ ఈవిడగారి చాదస్తం, సునీత అంది. అది నువ్వేనమ్మా. అద్దంలో నిన్ను నువ్వే చూసుకుంటున్నావు అన్నాడు రమేష్. నోర్ముయ్, నాతో అబద్ధం చెబుతున్నావు? శారద కోపంతో వెనక్కి తిరిగింది. ఆమె మసకబారిన కళ్ళు సునీతపై నిలిచాయి. ఇది నేను కాదు. ఇది ఎవరో వేరే ఆవిడ. నా ఇల్లు, నా గది అన్నీ లాక్కోవాలనుకుంటుంది. బయటికి పంపించేయండి ఇప్పుడే. సునీత చెప్పేది నిజమేనమ్మా. అది అద్దం. అందులో నువ్వే కనిపిస్తున్నావు. ఇప్పుడైనా పడుకో, చాలా రాత్రయింది అన్నాడు రమేష్. అతని మాటల్లో జాలి కంటే తల్లిని సందాయిస్తూ ఈ రోజువారీ తమాషాల వల్ల కలిగిన అలసటే ఎక్కువగా వినిపించింది. రమేష్ తల్లికి సాయం చేసి మంచంపై పడుకోబెట్టాడు. నీళ్లు తాగించాడు. నెమ్మదిగా ఆమె తల దిండుపై పెట్టాడు. తల్లి వణుకుతున్న వేళ్లు అతని చెయ్యిని గట్టిగా పట్టుకున్నాయి. చీకట్లో భయపడిన పిల్లాడు తల్లీ తండ్రులను పట్టుకున్నట్లుగా. రమేష్ గుండె బరువెక్కింది. ఇది తనని పెంచి పెద్ద చేసిన తల్లే. కాని ఈవాళ ఆమె చిన్నపిల్లలా నిస్సహాయంగా మారిపోయింది. 6 నెలల క్రితమే డాక్టర్ చెప్పారు, ఇది డిమోన్షియా అంటే మతుమరుపు వ్యాధి ప్రారంభమని. దీనికి ఖచ్చితమైన చికిత్స అంటూ ఏదీ లేదు. ఆ రోజుల్లో రమేష్, సునీత ఇద్దరికీ చాలా ఆందోళనగా ఉండేది. కాని మెల్లగా ఆ ఆందోళన తీవ్రమైన చిరాకుగా మారిపోయింది. ప్రతిరోజు కొత్త తమాషా. కొన్నిసార్లు శారద తిన్నది మర్చిపోయి మళ్ళీ కావాలనేది. ఇంకొన్నిసార్లు ఇంట్లో తన గది దారినే మర్చిపోయేది. అప్పుడప్పుడు సునీతను తన అత్తగారనుకొని శారద కోడలిపై విరుచుకుపడేది. అత్తయ్య, ఇప్పుడే కదా తిన్నారు. సునీత అలసిన గొంతుతో బదిలిస్తే, ఈవాళ నువ్వు నాకసలు తిండి పెట్టలేదు. రమేష్ రాగానే చెబుతాను. నన్ను పస్తులు పెడుతున్నావని అనేవారు. రమేష్ ఆఫీసు నుండి ఇంటికి రాగానే ఇంటి పరిస్థితి చూసి తల పట్టుకొని కూర్చునేవాడు. అతను తల్లిని ప్రేమించేవాడు. కాని ఆమె ఈ స్థితి అతన్ని నిస్సహాయంగా, కోపంగా మార్చేది. తాను ఒక తీరంలేని పడవలో చిక్కుకున్నట్లు అతనికి అనిపించేది. తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకునేవాడు. కాని ఈ రోజువారీ సంఘటనలతో తాను, సునీత ఇద్దరూ బాగా అలసిపోయేవారు. అమ్మను నిద్రపుచ్చుతూ ఈ విషయాలన్నీ రమేష్ మనసులో మెదులుతున్నాయి. తల్లి కనురెప్పలు మూసుకోవడం చూసి నెమ్మదిగా లేచి లైట్ ఆర్పేసి బయటకి వచ్చాడు రమేష్. తన గదికి తిరిగి రాగా సునీత మంచంపై కూర్చుని అతని కోసమే ఎదురు చూస్తోంది. ఆమె కళ్ళల్లో నిద్రలేదు. ఇప్పుడే శారదా గదిలో జరిగిన సంఘటనల వల్ల వచ్చిన చిరాకు, కోపం మాత్రమే ఉన్నాయి. పడుకుందా? భర్తను సునీత అడిగింది. రమేష్ మాట్లాడకుండా కేవలం తల ఊపాడు. మంచం అంచున కూర్చున్నాడు. అతని భుజాలపై రోజంతా అలసట. ఇప్పుడు ఈ రోజువారీ తమాషా స్పష్టంగా కనపడుతోంది. ఇదెంతకాలం నడుస్తుంది రమేష్? సునీత గొంతులో ఇప్పుడు కోపం కలిసింది. ఈవాళైతే హద్దు దాటిపోయింది. తనను తానే గుర్తుపట్టలేకపోయింది. రేపు మమ్మల్నే గుర్తుపట్టకుండా మమ్మల్నే చూసి దొంగలు దొంగలు అని అరుస్తే మా పరువేమవ్వాలి అందరిలో? రమేష్ మౌనంగా ఉండిపోయాడు. మీతోనే మాట్లాడుతున్నాను.
సునీత అతని దగ్గరికి జరిగి, ఇవాళ సాయంత్రం పక్కింటి శాలిని ఆంటీ కలిసింది. వాళ్ళ దూరపు బంధువులకి కూడా ఇలాగే అయ్యిందట. వాళ్ళ అమ్మగారికి ఏమీ గుర్తు ఉండేది కాదట. ఎవరో మోసగాడు మాటలు చెప్పి వాళ్ళ కోట్ల విలువైన ఆస్తిని తన పేరు మీద రాయించుకున్నాడట. రమేష్ ఉలిక్కిపడి లేచాడు. నీ ఉద్దేశమేంటి సునీత? ఉద్దేశం స్పష్టంగా ఉంది. సునీత ఇప్పుడు తనలో దాగిన అసలు విషయం చెప్పింది. ఈ ఇల్లు మీ అమ్మ పేరు మీద ఉంది. బ్యాంకులో ఉన్న డబ్బు కూడా అత్తగారి పేరు మీదే ఉన్నాయి. రేపు ఎవరైనా అపరిచితులు 4 మంచి మాటలు చెప్పి ఏదైనా కాగితం మీద మీ అమ్మ సంతకం చేయించుకుంటే మనం రోడ్డున పడతాం. మన కూతురు ప్రియా భవిష్యత్తు గురించి ఆలోచించండి. సునీత మాట వినగానే రమేష్ కలవరపడ్డాడు. అతను ఈ విషయం గురించి అస్సలు ఆలోచించలేదు. తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాని ఆస్తి గురించి ఆలోచన అతన్ని అంటలేదు. నువ్వు చెప్పింది నిజమే. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యగలం? అతను అడిగాడు. ఒకే ఒక మార్గం ఉంది. సునీత తన చెయ్యి రమేష్ చేతిపై పెడుతూ చెప్పింది. మనం అమ్మ నుండి ఇల్లు, ఆస్తిపత్రాలు మన పేరు మీద రాయించుకుందాం. ఇది ఆమెకు మనకు ఇద్దరికీ మంచిది. మనం ఏం చెబుతామంటే ఇవి కొత్తగా వచ్చిన ప్రభుత్వ పెన్షన్ పథకం కాగితాలని, దీనివల్ల ఆమెకు ప్రతీ నెలా డబ్బులు వస్తాయని చెబుదాం. ఈ స్థితిలో ఆమెకు ఎలాగూ ఏమీ గుర్తుండదు. రమేష్ మనస్సాక్షి ఒప్పుకోలేదు. సొంత తల్లిని మోసం చేయడం పెద్ద తప్పు. వద్దు సునీత, ఇది పాపం. ఏం పాపం? అమ్మకు తెలిస్తే కదా. సునీత అతని మాటను అడ్డుకుంది. ఆమెకు నిన్నటి విషయమే గుర్తుండదు. మరి ఇవి ఎలా గుర్తుంటాయి? పైగా మనం ఆమెను ఏమీ ఇంటి నుండి బయటికి పంపించడం లేదు కదా. ఈ ఇంట్లోనే ఉంటుంది. కాగితాలపై మన పేరు ఉంటుంది, అంతే. ఒకసారి ప్రియా భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఇలా చెయ్యడం వలన ఆస్తి అంతా సురక్షితంగా ఉంటుంది. రమేష్ చెవుల్లో కూతురు ప్రియా భవిష్యత్తు, వారి భవిష్యత్తు కలలు, అలాగే ఆస్తి పోయిందంటే రోడ్డున పడుతామన్న భయం వినిపించాయి. నెమ్మదిగా రమేష్ మనస్సాక్షి ఓడిపోయింది. అత్యాశ గెలిచింది. అతను తన భార్య వేసిన పథకంలో పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు నుండి ఇంట్లో వాతావరణం మారిపోయింది. సునీత, రమేష్ శారదాగారి అవసరానికి మించి ప్రేమ చూపడం మొదలుపెట్టారు. తరువాత కొన్ని వారాల పాటు రమేష్, సునీత శారదాకి ఎంతో సేవ చేశారు. సునీత అత్తగారిని చిన్నపిల్లలా చూసుకునేది. సమయానికి భోజనం పెట్టేది. టీవీలో ఆమెకి ఇష్టమైన పాత పాటలు పెట్టేది. అలాగే రమేష్ సాయంత్రం ఆఫీసు నుండి రాగానే నేరుగా ఆమె దగ్గరే కూర్చుని గంటల తరబడి మాట్లాడేవాడు. కొడుకు, కోడలి ఈ మారిన ప్రవర్తనకు శారద ఆశ్చర్యపోయారు. నిజానికి సంతోషించారు కూడా. తన కొడుకు, కోడలు చివరకు తన విలువ తెలుసుకున్నారని ఆమె అనుకున్నారు. కాని పాపం ఆమె గ్రహించలేకపోయింది. ఇది ప్రేమ కాదు, తన సొంత వాళ్లే తన కోసం అల్లుతున్న వల అని. ఒకరోజు ఇదే సరైన సమయమని రమేష్ భావించి కొన్ని పత్రాలు తీసుకుని తల్లి దగ్గరకు వెళ్ళాడు. సునీత కప్పు టీతో వెనకనే వచ్చింది. అమ్మా, రమేష్ ఎంతో ప్రేమగా అన్నాడు. బెడ్డుపై పడుకున్న శారద లేచి కూర్చుంది. అమ్మా, ప్రభుత్వం మీలాంటి వృద్ధుల కోసం కొత్త పెన్షన్ పథకం ప్రారంభించింది. ఈ కాగితాలపై సంతకం చెయ్యి చాలు. అప్పుడు నీకు ప్రతీ నెలా డబ్బులు వస్తాయి. రమేష్ ఆమె చేతికి పెన్నిస్తూ చెప్పాడు. శారద మసగబారిన కళ్ళతో కాగితాలు చూశారు. ఇప్పుడు ప్రభుత్వ డబ్బులు దేనికి? నాకేమవసరం డబ్బులు? నా కొడుకు నన్ను బాగా చూసుకుంటున్నాడు కదా, లక్షలు సంపాదిస్తున్నాడు కదా అనింది శారద. అయ్యో అత్తయ్య! సునీత వెంటనే విషయాన్ని చక్కదిద్దింది. మనవరాలి సెంటిమెంట్ ఉపయోగించుకుంది. ఇది మీ హక్కు. ప్రభుత్వం ఇస్తోంది కదా, తీసుకోవడంలో తప్పేముంది? మీ చేతిలో డబ్బుంటే మీ ఇష్టమైనట్టు ఖర్చు చెయ్యొచ్చు.
అప్పుడప్పుడు మీ మనవరాలు ప్రియకు ఏదైనా కొనివ్వచ్చు. లేదంటే ఇష్టమైన గుడిలో దానం చెయ్యొచ్చు. మీ డబ్బు మీరు ఖర్చు పెట్టడంలో మీకు కూడా బాగుంటుంది కదా. ప్రియా పేరు వినగానే శారదా మొహం ఉత్సాహంగా మారింది. సరే అయితే ప్రియకు నేను తప్పకుండా ఏదైనా కొనివ్వాలి. ఎక్కడుంది నా బంగారు తల్లి? అది స్కూలుకి వెళ్ళిందమ్మా అని రమేష్ చెప్పి సంతకం చెయ్యమని అడిగాడు. కాని శారద కళ్ళు మూసుకుని కూర్చున్నారు. బహుశా ఆమెకు తన సంతకం కూడా గుర్తులేదేమో. సునీత ఈ విషయాన్ని ముందే గమనించిందేమో. అందుకే ఆమె వెంటనే ఇంకు ప్యాడు తెచ్చి శారదా ముందు పెట్టింది. అత్తయ్య, మీకు మీ కొడుకు సహాయం చేస్తారు అనింది సునీత. అమ్మా, సంతకం పెట్టడం మర్చిపోయావా? సరే అయితే వేలిముద్ర పెట్టు, నేను నీకు సాయం చేస్తాను అంటూ రమేష్ శారదా చేతిని పట్టుకొని ఒక్కొక్కటిగా అనేక కాగితాలపై తల్లితో బొటనవేలి ముద్ర వేయించాడు. శారద తన మనవరాలికి బహుమతులు ఇచ్చే ఆలోచనలో మునిగిపోయారు. శారదా బొటనవేలి ముద్ర ఆ కాగితాలపై పడుతున్న సమయంలో సునీత కళ్ళల్లో ఒక మెరుపు. రమేష్ కళ్ళు మాత్రం తల్లిని మోసం చేస్తున్నానా అని భయంతో తల్లిని చూస్తున్నాయి. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. తాను చేస్తున్నది సరైనదే, తన కుటుంబ భవిష్యత్తు కోసమే చేస్తున్నానని అతను తనకి తాను చెప్పుకుంటున్నాడు. కాని అతని లోపల ఎక్కడో ఒక గొంతుక, ఈరోజు నువ్వు నీ తల్లి నమ్మకాన్ని వమ్ము చేశావు, దీనికి ఎక్కడా క్షమాపణ దొరకదేమో అని చెబుతోంది. కాగితాలపై బొటనవేలి ముద్రపడిన తరువాత ఆ ఆస్తి చట్టపరంగా రమేష్ పేరు మీద కావడానికి కొన్ని వారాలు పట్టింది. రిజిస్ట్రేషన్ పని పూర్తవ్వగానే ఇంటి వాతావరణం మరోసారి మారిపోయింది. కాని ఈసారి మునుపటి కంటే దారుణంగా తయారయ్యింది. రమేష్ మరియు సునీత యొక్క ప్రేమ ముసుగు తొలగిపోయింది మరియు వారి అసలు రంగులు బయటపడ్డాయి. ఇప్పుడు సునీత శారదకు సమయానికి భోజనం పెట్టేది కాదు. ఒకవేళ అత్తగారు అడిగితే, ఇప్పుడే కదా తిన్నారు, మర్చిపోయారా? మీ ఈ మతిమరుపు వ్యాధితో మాకు పిచ్చి పట్టించేసింది అని జవాబిచ్చేది. రమేష్ కూడా ఇప్పుడు తల్లి గదిలోకి వెళ్లేవాడు కాదు. శారద ఎప్పుడైనా కొడుకు పక్కన కూర్చోవడానికి హాల్లోకి వస్తే అతను ముఖం తిప్పుకునేవాడు. ఈ మార్పు శారదకి అర్థమవుతున్నా ఎందుకలా జరుగుతుందో ఆమె గ్రహించలేకపోయింది. తెలియకుండా తన వలన ఏమైనా తప్పు జరిగిందేమో అని వెతుక్కునేది. ఆమె తరచుగా ఏడుస్తూ ఉండేది. కాని ఆమె కన్నీళ్లను తుడిచేవారు ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఆమె మనవరాలు ప్రియా మాత్రమే అప్పుడప్పుడు దాక్కొని తన నానమ్మ దగ్గరికి వచ్చి ప్రేమతో కూడిన మాటలు మాట్లాడేది. రాను రాను సునీతకు అత్తగారిపై ద్వేషం పెరుగుతూ వచ్చింది. ఒక రాత్రి భోజన సమయంలో సునీత భర్త ముందు విషయాన్ని లేవనెత్తింది. రమేష్, ఇక మీ అమ్మను నేను భరించలేను. అత్తయ్యను ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం. ఏమిటి ఈ చెత్త మాటలు సునీత? ఆమె నా తల్లి అన్నాడు రమేష్. నేను నీ భార్యను. నీకసలు ఆ విషయం గుర్తుందా? మర్చిపోయావా? సునీత కేకలు వేసింది. ఎప్పుడూ ఈ ఇంట్లో నీ తల్లి గురించే చింత నీకు. నేను నీ కళ్ళకు పనిమనిషిలా కనిపిస్తున్నాను. నీకేం, ఉదయం వెళ్ళి ఏ సాయంత్రానికో తిరిగి వస్తావు. మీ అమ్మను కనిపెట్టుకుని ఉండలేకపోతున్నాను. ఆ రాత్రి నుండి ఇంట్లో రోజూ గొడవలు మొదలయ్యాయి. సునీత ప్రతిరోజూ రమేష్ను నిందించేది. మీ అమ్మ కారణంగా ప్రియా స్నేహితులు కూడా ఇంటికి రావడం మానేశారు. అందరూ మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. రమేష్ ఆమె మాటలు విని మౌనంగా ఉండేవాడు. ఆ రోజు సాయంత్రం అతను ఇంటికి చేరుకున్నప్పుడు పొరుగువారు కొందరు ఇంటి బయట నిలబడి గట్టిగా అరుస్తుండడం గమనించాడు. శారద ఇంటి ముందు ఆవరణలో నిలబడి ఎవరితోనో గొడవ పడుతున్నారు. సిగ్గులేనిదానా, నువ్వు నా ఇంట్లోకి ఎలా వచ్చావు? నిన్ను పోలీసులకు పట్టిస్తాను. ఎవరైనా పోలీసులను పిలవండి. పక్కింటి శాలిని ఆంటీపై అరుస్తోంది శారద. శాలిని ఆంటీ సునీతను కలవడానికి వచ్చింది.
కాని సునీత ఇంట్లో లేదు. శారద మతిమరుపు కారణంగా ఈ గొడవ జరిగింది. ఆ సమయంలో సునీత కూడా అక్కడికి చేరుకుంది. జరిగిందంతా తెలుసుకుని ఆమె శారదాపై అరవడం, కేకలు వేయడం మొదలుపెట్టింది. రమేష్ ఎలాగోలా తల్లిని లాక్కొని లోపలికి తీసుకువచ్చాడు. చుట్టుపక్కల వారి నవ్వులు మరియు చెవులు కొరుక్కోవడం అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. సిగ్గుతో అతని ముఖం ఎర్రబడింది. ఇక సునీత తన ఆఖరి అస్త్రం ఉపయోగించింది. చాలు రమేష్, నేను ఇక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను. చివరిసారిగా విను. ఇంట్లో ఉంటే నీ తల్లి లేదా నేను మరియు ప్రియా. నీ తల్లి కావాలంటే మేము ఈ ఇంటి నుండి వెళ్ళిపోతామనింది సునీత. సునీత, దయచేసి అలా మాట్లాడకు. రమేష్ గొంతు వణికింది. సరే, అర్థమయింది. నీతో చర్చలు అనవసరం. సునీత తన బ్యాగ్ సర్దుకుంది. రేపు ఉదయం మా ప్రయాణం. సునీత తన నిర్ణయం చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి రమేష్ ఆవరణలో ఒంటరిగా కూర్చున్నాడు. ఒకవైపు తనని పెంచి పెద్ద చేసిన తల్లి ఉంది. మరోవైపు భార్య మరియు కూతురు. ఒకవైపు సమాజంలో గౌరవం, మరోవైపు మనస్సాక్షి. అతను గుక్కపట్టి ఏడ్చాడు. ఉదయం సునీత లేవగానే రమేష్ ముందే మేల్కొని ఉండడం చూసింది. అతని కళ్ళు ఉబ్బిపోయాయి. ముఖం పాలిపోయి ఉంది. సరే సునీత, అతను నిస్సారమైన గొంతుతో అన్నాడు. కాని నేను అమ్మను వృద్ధాశ్రమంలో చేర్చలేను. ఎవరైనా తెలిసిన వారికి ఈ విషయం తెలిస్తే ఎంత అపనిందా. అమ్మని తీర్థయాత్రకు తీసుకువెళ్దాం. అక్కడ చాలా రద్దీ ఉంటుంది. సునీత అతని మాటల అర్థాన్ని గ్రహించింది. ఆమె రమేష్ భుజంపై చెయ్యి వేసింది. తర్వాతి ఆదివారం వారు శారదా కోసం కొత్త బట్టలు తీసుకువచ్చారు. అమ్మా, మేము నిన్ను తీర్థయాత్రలకు తీసుకువెళ్తున్నాము. అక్కడ నీకిష్టమైన రాములవారి పెద్ద గుడి ఉంది అన్నారు. శారద చిన్న పిల్లలాగా సంతోషించింది. నిజమా? చాలా రోజులయ్యింది రాములవారిని దర్శించుకుని. అందరం వెళ్దాం పదండి అనింది శారద. అమ్మా, ప్రియా స్కూల్ వెళ్ళింది. మనం వెళ్దాం. నువ్వు కొత్త చీర కట్టుకుని తయారవ్వు అంటూ కాసేపటికి అందరూ బయలుదేరారు. రమేష్ కారు నడుపుతున్నాడు మరియు అతని కళ్ళు అద్దంలో వెనుక కూర్చున్న తల్లి యొక్క నిర్మలమైన ముఖం వైపు పదే పదే వెళ్తున్నాయి. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ప్రతి కొన్ని నిమిషాలకు అతని చెయ్యి స్టీరింగ్ మీద వణుకుతోంది. కారును వెనక్కి తిప్పి ఇంటికి వెళ్లాలనుకుంటున్నట్లుగా. కాని పక్కన కూర్చున్న సునీత నిష్ఠూరమైన చూపులు అతన్ని ఆపుతున్నాయి. వారు నగరం నుండి కొద్ది దూరంలో తెలియని ఒక పల్లెటూరు దగ్గరికి చేరుకున్నారు. అక్కడ నది ఒడ్డున ఒక దేవాలయం ఉంది మరియు చాలా రద్దీ ఉంది. అమ్మా, నువ్వు ఇక్కడే ఆలయం మెట్లపై కూర్చో. మేము కారు పార్కు చేసి ప్రసాదం తీసుకుని వస్తాము అని రమేష్ అన్నాడు. అతడి గొంతు ఎంతగా వణుకుతోందంటే మాటలు కష్టంగా బయటకు వస్తున్నాయి. త్వరగా రా నాయనా రమేష్, నాకు ఒంటరిగా భయమేస్తోంది అని శారదాదేవి పలికింది. రమేష్ గొంతు ఎండిపోయింది. అతడు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. తల్లిని చివరిసారిగా చూశాడు. రమేష్, సునీత హడావుడిగా కారు వైపు నడిచారు. వారు ఒక్కసారి కూడా ఇక వెనక్కి తిరిగి చూడలేదు. కారు స్టార్ట్ అయింది. వేగంగా ధూళిని ఎగరవేస్తూ కళ్ళ నుండి మాయమయ్యింది. శారదాదేవి గంటల తరబడి అక్కడే కూర్చుని ఎదురుచూసింది. సూర్యుడు అస్తమించాడు. ఆలయంలోని జనసమూహం పలచబడింది. పూజారి కూడా తలుపులు మూసేశారు. కాని రమేష్ రాలేదు. చీకటి ఆవరించింది. శారదాదేవికి చలిగా అనిపించింది. ఆమెకు ఆకలిగా కూడా ఉంది. ఆమె ఏడవడం ప్రారంభించింది. రమేష్, బాబూ, రమేష్, ఎక్కడున్నావు నువ్వు? కాని ఆమె స్వరం ఆ నిర్మానుష్య ప్రదేశంలో ప్రతిధ్వనిస్తూ ఉండిపోయింది. ఆమెను తీసుకువెళ్లడానికి ఎవ్వరూ రాలేదు. ఆమె సొంత కొడుకు కోడలు ఆమెను ఆమె తలరాతకు వదిలేశారు. ఏ తల్లి అతడి వేలు పట్టి నడక నేర్పిందో నేడు అదే తల్లిని లక్ష్యం లేని ఒక దారిలో ఒంటరిగా వదిలేశారు.
రాత్రి చీకటి పెరుగుతోంది. శారదాదేవి దేవాలయం యొక్క మెట్లపై ముడుచుకొని కూర్చుంది. ఆకలి, చలి, భయం కారణంగా ఆమె శరీరం వణుకుతోంది. ఆమె కళ్ళ నుండి కారిన కన్నీళ్లు కారి కారి ఎండిపోయాయి. ఆమె ఒకే పేరును గొనుగుతోంది, రమేష్. ఆమె జ్ఞాపక శక్తి బలహీనంగా ఉండవచ్చు, కాని కొడుకు పేరు, అతడి ముఖం ఆమె హృదయంలో, మెదడులో చెక్కబడి ఉన్నాయి. చుట్టూ ఉన్న దుకాణాలు మూతపడ్డాయి. రహదారి నిర్మానుష్యంగా ఉంది. సరిగ్గా అప్పుడే దగ్గర్లో ఉన్న ఒక చిన్న టీ దుకాణానికి మూసివేయడానికి సిద్ధం అవుతున్న విక్రమ్ శారదను చూశాడు. విక్రమ్ రోజూ వేలాది ముఖాలను చూసేవాడు. కాని ఈ నిస్సహాయ మరియు దీనస్థితిలోని తల్లిని చూసి అతడి గుండె కరిగిపోయింది. ఆమె వేసుకున్న దుస్తులు మంచి ఇంటికి చెందినదిగా కనిపిస్తున్నా ఆమె కళ్ళల్లో ఒక వింత నిస్సత్తువ ఉందని అతడు గమనించాడు. అతడు ఆమె దగ్గరకు వచ్చి చాలా మృదువుగా అడిగాడు, అమ్మా, మీరు బాగానే ఉన్నారా? చాలా రాత్రయింది. మీరు ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నారు? శారదాదేవి తలపైకెత్తి అతడిని చూసింది. ఆమె కళ్ళల్లో ఎటువంటి గుర్తింపు లేదు, కేవలం భయం మాత్రమే ఉంది. నా కొడుకు రమేష్. అతడు ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళాడు. ఇప్పుడే వస్తాడు. ఏదో గడబిడ జరిగిందని విక్రమ్ అర్థం చేసుకున్నాడు. అతడు చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. అమ్మా, చాలా ఆలస్యమయ్యింది. అతడు దారి తప్పి ఉంటాడనిపిస్తోంది. మీరు నాతో రండి. నా దుకాణంలో కూర్చోండి. నేను మీకు వేడి టీ ఇస్తాను. చలి తగ్గుతుంది. శారదాదేవి నిరాకరించింది. వద్దు, నేను ఇక్కడే కూర్చుంటాను. నా రమేష్ వస్తాడు. విక్రమ్ ఆమెను బలవంతం చెయ్యలేదు. అతడు తన దుకాణం నుండి ఒక చిన్న దుప్పటి, ఒక గ్లాస్ వేడి పాలు తీసుకొచ్చాడు. సరే, మీరు ఇక్కడే కూర్చోండి, కాని ఈ దుప్పటి కప్పుకోండి మరియు పాలు తాగండి. శరీరానికి కొంచెం శక్తి వస్తోంది. శారదాదేవి వణుకుతున్న చేతులతో పాల గ్లాసును అందుకుంది. విక్రమ్ నిశ్శబ్దంగా తన దుకాణం బయట ఉన్న ఒక బల్లపై కూర్చున్నాడు. ఆమెపై కన్నేసి ఉంచాడు. అతడు ఆమెను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళలేకపోయాడు. మరో గంట గడిచింది. ఇప్పుడు ఆమెను ఎవ్వరూ తీసుకువెళ్లడానికి రారని స్పష్టమయ్యింది. విక్రమ్ మళ్లీ ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నా పేరు విక్రమ్. నా ఇల్లు ఇక్కడే దగ్గర్లో ఉంది. మీరు రాత్రిపూట ఇక్కడ ఒంటరిగా సురక్షితంగా ఉండలేరు. మీరు మా ఇంటికి రండి. ఉదయం మనం కలిసి మీ కొడుకును వెతుకుదాము. ఈసారి అతడి స్వరంలో ఇంతటి నిజాయితీ మరియు ఆత్మీయత ఉంది. శారదాదేవి కాదనలేకపోయింది. బహుశా ప్రకృతి ఆమెను రక్షించడానికి విక్రమ్ను పంపిందేమో. ఇది ప్రకృతి చేసిన అద్భుతం. ధనం లేని, కాని హృదయం ఉన్న ఒక అపరిచిత వ్యక్తి సొంత కొడుకు అనాథగా వదిలేసిన ఆ తల్లికి ఆసరా ఇచ్చాడు. విక్రమ్ శారదాదేవికి ఆసరా ఇచ్చి ఒక అజ్ఞాతమైన భవిష్యత్తు వైపు వారిద్దరూ నడిచారు. విక్రమ్ ఇల్లు చిన్నదే, కాని అతడి హృదయం చాలా పెద్దది. ఇంట్లో అతడి భార్య రాధ, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. విక్రమ్ శారదాదేవిని ఇంటికి తీసుకువచ్చినప్పుడు రాధ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. కాని విక్రమ్ ఆమెకు విషయమంతా చెప్పినప్పుడు ఆమె కళ్ళల్లో కూడా దయాగుణం వచ్చింది. ఆమె వెంటనే శారదాదేవికి పడక ఏర్పాటు చేసింది. ఆమె చేతులు ముఖం కడిగించింది. వేడివేడి రొట్టెలు కాల్చి ఇచ్చింది. శారదాదేవికి ఏమీ గుర్తులేదు. సొంత ఇల్లు లేదు, చిరునామా లేదు. గుర్తు ఉన్నదల్లా తన కొడుకు పేరు రమేష్. మరుసటి ఉదయం విక్రమ్ ఆమెను పోలీస్ స్టేషన్కి కూడా తీసుకువెళ్ళాడు. కాని ఎటువంటి అదనపు సమాచారం లేకుండా పోలీసులు కూడా ఏం చెయ్యగలరు? చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విచారించారు. కాని ఫలితం శూన్యం. క్రమంగా రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారాయి. శారదాదేవి ఇప్పుడు విక్రమ్ కుటుంబంలో ఒక భాగమైపోయింది. విక్రమ్ ఆమెను అమ్మా అని పిలిచేవాడు, మరియు రాధ అత్తమ్మ అని పిలిచేది. వారి పిల్లలు ఆమెను
నానమ్మ అని పిలిచేవారు. మొదట్లో శారదాదేవి ఇంట్లో నిశ్శబ్దంగా, భయపడుతూ ఉండేది. కాని విక్రమ్ కుటుంబం యొక్క నిస్వార్థ ప్రేమ మరియు శ్రద్ధ ఆమెపై ప్రభావాన్ని చూపాయి. శారద ముభావంగా ఉండటంతో దగ్గర్లోని డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాడు విక్రమ్. విషయాన్ని గ్రహించిన డాక్టర్ పరీక్షలు చేసి శారదకు మతిమరుపు ఉందని, ఆవిడకు ఏదీ గుర్తు ఉండదని, కేవలం రమేష్ పేరును పదే పదే పలుకుతుందని, ఆవిడను జాగ్రత్తగా చూసుకోవాలని వివరించారు డాక్టర్. ఇంటికి వచ్చాక రాధతో మొత్తం విషయాన్ని చెప్పాడు విక్రమ్. అప్పటి నుండి రాధ సమయానికి ఆమెకు మందులు ఇచ్చేది, ఆమె జుట్టుకు నూనె రాసేది మరియు శారదాదేవి రాధ చెప్పే విషయాలను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఆమెతో కూర్చొని మాట్లాడేది. పిల్లలు పాఠశాల నుండి వచ్చి తమ సంగతులన్నీ తమ కొత్త బామ్మకు చెప్పేవారు. ఈ ప్రేమపూర్వక వాతావరణం యొక్క ప్రభావం శారదాదేవి ఆరోగ్యంపై కూడా కనిపించడం ప్రారంభించింది. ఆమె ఇప్పుడు నవ్వడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు ఆమె వంటగదిలో రాధకు సహాయం చేయడానికి ప్రయత్నించేది, లేదా తనకు గుర్తుండిపోయిన పాత కథలు పిల్లలకు చెప్పేది. ఆమె జ్ఞాపక శక్తి తిరిగి రాలేదు, కానీ ఆమె ముఖం నుండి కోల్పోయిన ప్రశాంతత తిరిగి వచ్చింది. ఆమె తన గతాన్ని మర్చిపోయింది, రమేష్ పేరును కూడా మర్చిపోయింది. మరియు ఈ కొత్త కుటుంబం ఆమెకు బాధాకరమైన జ్ఞాపకాలు లేని మరియు ప్రేమతో నిండిన ఒక కొత్త వర్తమానాన్ని ఇచ్చింది. విక్రమ్ ఎక్కువ సంపాదించేవాడు కాదు. అతడు టీ దుకాణం నుండి కేవలం జీవనం మాత్రమే సాగేది. కానీ అతడి కుటుంబం కానీ ఏ ఒక్కరోజు కూడా శారదాదేవిని భారంగా భావించలేదు. పెద్ద దిక్కు లేని వారు ఆమెను దేవుడు పంపిన ఒక దేవదూతగా భావించారు. ఒక తల్లికి సేవ చేసే అవకాశం దొరికినందుకు వారు తమను తాము ధన్యులుగా భావించారు. శారదాదేవి ఒక కుటుంబాన్ని కోల్పోయింది, కానీ ప్రకృతి ఆమెకు మరొక కుటుంబాన్ని ఇచ్చింది. ఇది రక్త సంబంధంతో కాకుండా మానవత్వపు బంధంతో ముడిపడి ఉంది. మరోవైపు రమేష్, సునీత జీవితం వారు అనుకున్నట్లు లేదు. తల్లిని వదిలిపెట్టిన తర్వాత వారు ఇంటికి చేరుకున్నప్పుడు ప్రతి మూల నుండి తల్లి స్వరం వినిపిస్తున్నట్లుగా అనిపించింది. తాను చేసింది తన కుటుంబ భవిష్యత్తు కోసమే అని సునీత తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. కానీ రమేష్ అంత బలంగా ఉండలేకపోయాడు. మొదటి రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎప్పుడైతే కళ్ళు మూసుకునేవాడో గుడి మెట్లపై కూర్చున్న అమ్మ నిస్సహాయమైన, నమ్మకంతో కూడిన కళ్ళు అతనికి కనిపించేవి. అమ్మా, నన్ను క్షమించు అని అతను నిద్రలో గొనుక్కున్నాడు. సునీత అతన్ని కదిపి లేపింది. ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? రమేష్ చెమటతో తడిసిపోయాడు. సునీత, మనం చాలా పెద్ద పాపం చేశాం. అమ్మ ఏ పరిస్థితుల్లో ఉందో ఏమో. నోరు మూసుకొని నిద్రపోండి. గట్టిగా కేకలు వేసి ప్రియకు ఈ విషయం తెలియనివ్వకండి అని సునీత కోపంగా అంది. వారికి ఏమీ కాదు. ఎవరో ఆశ్రమం వారు చూసి తీసుకెళ్లి ఉంటారు. ఇప్పుడు నీ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించు. కానీ రమేష్ ఎలా నిద్రపోగలడు? అతని మనస్సాక్షి అతన్ని వేధిస్తోంది. తరువాతి కొన్ని రోజులు పైకి కనిపించే శాంతితో గడిచాయి. వారు ఇంట్లో కొన్ని వస్తువులు మార్చారు. కాని వారి సంతోషం బోలుగా ఉంది. అసలైన తుఫాను అప్పుడొచ్చింది. వారి 7 ఏళ్ల కూతురు ప్రియా అడగడం మొదలుపెట్టింది. డాడీ, నాయనమ్మ ఎక్కడికి వెళ్ళింది? రమేష్ వద్ద సమాధానం లేదు. ప్రియా, నాయనమ్మ ఒక చాలా పెద్ద తీర్థయాత్రకు వెళ్ళింది, దేవుడిని దర్శించుకోవడానికి. అయితే ఆమె ఎప్పుడు తిరిగి వస్తుంది? ప్రియా అడిగింది. త్వరలో వస్తుంది. అబద్ధం చెబుతూ రమేష్ గొంతు వణికింది. ప్రియా ప్రతిరోజు తన నాయనమ్మను గుర్తు చేసుకునేది. ఆమె నాయనమ్మ గదిలోకి వెళ్ళి ఆమె మంచం మీద పడుకునేది. ఆమె తన బొమ్మలతో చెప్పేది, నా నాయనమ్మ చాలా మంచిది. ఆమె నా కోసం పాయసం చేసేది.
త్వరలోనే డాడీ ఆమెను తిరిగి తీసుకొస్తారు. ప్రియా యొక్క ఈ అమాయక ప్రశ్నలు రమేష్ మరియు సునీతల గుండెలలో బాణాల వలె గుచ్చుకునేవి. సునీత ప్రియాను కోపగించేది. ఎన్నిసార్లు చెప్పాలి? నాయనమ్మా నాయనమ్మా అని అరవకు, ఆమె తిరిగి రాదు. కాని రమేష్ తన కూతురి ప్రశ్నల నుండి పారిపోలేకపోయాడు. అతనికి ప్రియా కళ్ళల్లో తన తల్లిలాంటి అమాయకత్వం, నమ్మకం కనిపించాయి. వాటిని తను విచ్ఛిన్నం చేశాడు. నెమ్మదిగా రమేష్ లోపల పశ్చాత్తాపం మొదలయ్యింది. అది అతన్ని రేయింబవళ్ళు దహించి వేస్తోంది. ఇప్పుడు తల్లి నుండి కాజేసిన ఆస్తి, అతని ఇల్లు అన్నీ అతనికి బూడిదలా అనిపించాయి. రమేష్ మరియు సునీత ఏ సుఖం మరియు శాంతి కోసం తమ తల్లిని ఇంటి నుండి బయటికి పంపారో ఆ సుఖం వారికి చాలా దూరంగా ఉంది. కారు, ఇల్లు, బ్యాంకుల్లో డబ్బు అన్నీ ఉన్నాయి, కానీ ఇంట్లో ప్రశాంతత లేదు. ఇంటి గోడలు తమను నిశితంగా చూస్తున్నట్లు వారికి అనిపించేది. శారద లేకపోవటం ఆమె ఉండడం కంటే ఎక్కువ భారంగా మారింది. రమేష్ ఇప్పుడు చాలా ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఆఫీసు తర్వాత స్నేహితులతో కలిసి మద్యం తాగేవాడు. కాని మత్తు దిగగానే నేరభావం అతన్ని మరింతగా పట్టుకునేది. సునీత తనను తాను షాపింగ్ మరియు కిట్టి పార్టీలలో బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నించేది. కాని కొత్త చీరలు మరియు నగలు ధరించి అద్దం ముందు నిలబడినప్పుడు ఆమెకు తన అత్తగారి ముఖం గుర్తొచ్చేది. ఇద్దరి మధ్య ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయి. ఇదంతా నీ వల్లే జరిగింది అని ఒక రాత్రి రమేష్ మత్తులో అరిచాడు. నీ వల్లనే నేను అమ్మను రోడ్డు మీద వదిలేశాను. నీ ఉద్దేశమేంటి? అయితే దీనికి నేనొక్కదాన్నే బాధ్యురాలినంటావా అని సునీత కూడా అరిచింది. మీ అమ్మతో బొటనవేలి ముద్ర నువ్వు పెట్టించావు. కారులో కూర్చోబెట్టి నువ్వు తీసుకెళ్లావు. నేను కేవలం ప్రియా భవిష్యత్తు గురించే మాట్లాడాను. నువ్వు అంత శ్రవణకుమారుడివి అయితే వద్దని చెప్పేయాల్సింది అంటూ సునీత భర్తపై కోపంగా అరిచింది. వారి గొడవలు ఇప్పుడు రోజువారీ అయ్యాయి. ప్రియా భయపడి తన గదిలో దాక్కునేది. ఏ ఇంట్లోనైతే ఒకప్పుడు ఆమె నాయనమ్మ నవ్వు ప్రతిధ్వనించేదో అక్కడ ఇప్పుడు కేవలం అరుపులు మరియు నిశ్శబ్దం మాత్రమే. రమేష్ ఆఫీసులో పని పట్ల అంతగా శ్రద్ధ చూపటం లేదు. అందుకే నష్టాలు రావడం మొదలయ్యింది. అతని కొన్ని పెద్ద ఒప్పందాలు చేజారిపోయాయి. ఇది అమ్మ శాపం యొక్క ప్రభావమని, ఇది ప్రకృతి న్యాయమని అతనికి అనిపించడం మొదలయ్యింది. ఒకరోజు అతను శారద గదిలోకి వెళ్లి తల్లి పెట్టెను తెరిచాడు. అందులో ఆమె కొన్ని పాత ఉత్తరాలు, పెళ్లి చీర మరియు రమేష్ బాల్యం నాటి కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఒక చిన్న డైరీ కూడా ఉంది. అందులో శారద కొడుకు రమేష్ పుట్టుక నుండి అతని చదువు వరకు ప్రతి చిన్న చిన్న విషయాలు రాశారు. ఈరోజు మున్నా మొదటిసారి అమ్మా అని పలికాడు. ఈరోజు మున్నా మొదటిసారి అడుగు వేశాడు. ఈరోజు మున్నాకు స్కూల్లో మొదటి బహుమతి వచ్చింది. నా గుండె గర్వంతో నిండిపోయింది. రమేష్ ఆ పేజీలను చదువుకుంటూ వెళ్ళాడు. మరియు అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఈ సంపద, ఈ ఇల్లు అన్నీ ఎంత బోలుగా, నిష్ప్రయోజనంగా అనిపించాయి. అతను తన జీవితంలో అత్యంత విలువైన వస్తువు, తన తల్లి ప్రేమ మరియు ఆశీర్వాదం, కొన్ని కాగితాల ముక్కల కోసం అమ్మాడు. కళ్లకు కనిపించే డబ్బు కోసం తన తల్లిని పోగొట్టుకున్నానని గ్రహించాడు. అదే రాత్రి అతను తన తల్లిని వెతికి తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం తన ఆస్తిపాస్తులు అన్నీ అమ్ముకోవాల్సి వచ్చినా సరే. రమేష్ నిర్ణయం చాలా ఖచ్చితంగా ఉంది. మరుసటి ఉదయం అతను సునీతతో, నేను అమ్మను వెతకడానికి వెళ్తున్నాను. నేను అమ్మను తప్పకుండా తిరిగి తీసుకువస్తాను అని చెప్పాడు. సునీత మొదట అభ్యంతరం చెప్పింది. మీకు పిచ్చి పట్టిందా? ఎక్కడని వెతుకుతారు? ఒకవేళ దొరికినా చుట్టూ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అసలు నిజం అందరికీ తెలిసిపోతుంది.
అమ్మను చూసుకోలేక వీధిలో వదిలేసిన కొడుకు అంటారు అందరూ అనింది సునీత. ప్రజలు ఏమనుకున్నా సరే సునీత, రమేష్ స్వరంలో ఇప్పుడు దృఢత్వం కనిపించింది. నేను ఇక ఈ భారాన్ని మొయ్యలేను. నువ్వు తోడు రాకపోతే మానై, నేను ఒంటరిగా వెళ్తాను. రమేష్ కళ్ళల్లో పశ్చాత్తాపాన్ని, దృఢ సంకల్పాన్ని చూసి సునీత కూడా మెత్తబడింది. 1-2 నిమిషాలు ఆలోచించింది. బహుశా ఆమె లోపల కూడా ఎక్కడో అపరాధ భావన దాగి ఉండవచ్చు. లేదా సామాజికంగా చెడ్డ పేరు వస్తుందేమో భయం ఆమెలో ఎక్కువగా ఉండి ఉండవచ్చు. మరియు రోజువారీ గొడవల కంటే అత్తయ్యను ఇంటికి తీసుకువస్తే ప్రశాంతమైన వాతావరణంలో ఉండవచ్చు అనుకుందేమో. అందుకే ఆమె కూడా భర్తకు తోడు నడవడానికి సిద్ధమయ్యింది. వారు శారదని వదిలిపెట్టిన ఆలయం నుంచే వారి అన్వేషణ మొదలయ్యింది. చుట్టూ ఉన్న వారిని అడిగారు, కాని అక్కడ ఎవరికీ ఏమీ గుర్తులేదు. తల్లిని వదిలిన రోజు 1000 మంది వచ్చారు. ఎవరూ ఎవరిపై దృష్టి పెడతారు? అక్కడ నిరాశ చెంది వారు చుట్టుపక్కల గ్రామాలు, నగరంలోని వృద్ధాశ్రమాలు, ధర్మశాలల్లో విచారించడం మొదలుపెట్టారు. ప్రతి ఆశ్రమంలో శారదా చిత్రాన్ని చూపిస్తూ, ఈమెను చూశారా? ఈమెకు కొద్దిగా మతిమరుపు ఉంది అని అడిగేవారు. ప్రతి చోట వారికి ఒకే సమాధానం వచ్చింది, లేదు. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారాయి. నిరాధార వృద్ధులు దొరికినట్లు వార్త వచ్చిన ప్రతి నగరానికి వారు వెళ్లారు. అతను ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళాడు. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఈ అన్వేషణ వారిని పూర్తిగా కుంగదీసింది. తల్లిని వెతకడానికి ఖర్చు కూడా బాగా అవుతోంది. సునీత విసుగుదల ఇప్పుడు అలసట మరియు నిరాశగా మారిపోయింది. వదిలేయండి, ఆమె ఇక దొరకదు. దొరకదని ఒప్పుకోండి అంది. సునీత, నోర్ముయ్! రమేష్ గట్టిగా అరిచాడు. నేను అమ్మను కనుగొనే వరకు నేను ఓడిపోను. ఈ పరుగులో తాము ఏమి కోల్పోయామో వారికి అర్థమవుతోంది. ఆశ్రమాలలో తమ పిల్లలు వదిలిపెట్టిన ఇతర వృద్ధుల బాధాకరమైన కథలను వినేవారు. వారి స్వంత అపరాధ భావం మరింత లోతుగా మారేది. తల్లి నీడ అంటే ఏమిటో, ఆమె లేకుండా ఇల్లు జీవితం ఎంత నిర్మానుష్యంగా మారుతోందో వారికి తెలుస్తోంది. ఈ అన్వేషణ కేవలం తల్లి కోసం కాదు, ఇది వారి కోల్పోయిన మనస్సాక్షిని, వారి మానవత్వాన్ని వెతుక్కునే ప్రయాణం కూడా. కానీ గమ్యం ఇంకా చాలా దూరంలో ఉంది. చూస్తుండగానే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 5 సంవత్సరాలలో చాలా మారింది. రమేష్, సునీత ముఖంలో కాంతి మాయమయ్యింది. ప్రియా ఇప్పుడు 12 ఏళ్ల బాలికయ్యింది. తన నానమ్మ మసకబారిన జ్ఞాపకాలతో పెరిగింది. రమేష్ అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. కాని ఇప్పుడు దానిలో మునుపటి వేగం లేదు. బదులుగా ముగింపు లేని నిరాశ ఉంది. అతను ఇప్పటికీ ప్రతి కొన్ని నెలలకోసారి చుట్టుపక్కల నగరాల చుట్టూ తిరుగుతున్నాడు. తల్లి దొరుకుతుందని చిన్న ఆశ. మరోవైపు శారదా ప్రపంచంలో నిరాశ స్థానంలో ఇప్పుడు కేవలం శాంతి ఉంది. విక్రమ్ ఇంట్లో ఆమె చాలా హాయిగా తన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు ఆమెకు తన గతం అస్సలు గుర్తులేదు. రమేష్ అనే పేరు కూడా ఆమె పెదవులపైకి రావడం లేదు. ఆమె విక్రమ్ పిల్లలనే తన మనవళ్ళు మనవరాళ్లుగా భావిస్తున్నారు. ఆమె మతిమరుపు వ్యాధి పెద్ద ఇబ్బందిగానే ఉంది. కానీ ప్రేమతో కూడిన వాతావరణం ఆమెను ఎప్పుడూ ఒంటరిగా లేదా నిస్సహాయంగా అనుభవించనివ్వలేదు. విక్రమ్ ఆర్థిక పరిస్థితి ఇంకా సాధారణంగానే ఉంది. కానీ అతను ఎప్పుడూ నుదురు చిట్లించలేదు. గ్రామస్తులు కూడా ఇప్పుడు శారదా పరిస్థితిని తెలుసుకున్నారు మరియు ఆమెను గౌరవిస్తున్నారు. ఆమె తరచుగా ఇంట్లో రాధతో లేదా పిల్లలతో సమయాన్ని గడిపేది. ఒకరోజు విక్రమ్ గ్రామానికి కొంతమంది పత్రికా విలేకరులు వచ్చారు. వారు తమ వార్తాపత్రిక కోసం సమాజ సేవ చేస్తూ కూడా ఎక్కడా గుర్తింపు లేని, గుర్తు తెలియని వ్యక్తుల గురించి వ్యాసాన్ని వ్రాస్తున్నారు. ఒక నిస్సహాయ వృద్ధురాలిని
విక్రమ్ దత్తత తీసుకుని గత 5 సంవత్సరాలుగా తన కుటుంబ సభ్యురాలిగా ఎలా చూసుకుంటున్నాడో ఎవరో వారికి చెప్పారు. పత్రికా విలేకరులు విక్రమ్తో మాట్లాడారు. అతని కుటుంబాన్ని కలిశారు మరియు శారదా ఫోటోలను కూడా తీశారు. శారదాదేవి గారు తన లోకంలో మునిగిపోయి ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో కూడా ఆమెకు తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ వార్తాపత్రిక యొక్క ఆదివారం పేపర్లో విక్రమ్ కథనం ప్రచురించబడింది. శీర్షిక: మానవత్వానికి ఉదాహరణ విక్రమ్ మరియు అతని తల్లి. ఆ వ్యాసంలో విక్రమ్ యొక్క నిస్వార్థ సేవాభావాన్ని ప్రశంసించారు మరియు దాంతోపాటు విక్రమ్, అతని కుటుంబం మరియు శారదాదేవి గారి ఒక ఫోటో కూడా ఉంది. ఫోటోలో శారదాదేవి గారు ఆ ఇంట్లోని మంచంపై కూర్చొని ఉన్నారు మరియు ఆమె ముఖంలో నిష్కపటమైన చిరునవ్వు ఉంది. ఆమె మునుపటి కంటే సంతోషంగా మరియు వృద్ధురాలిగా కనిపిస్తున్నారు. ఆ వార్తాపత్రిక వేలాది ఇళ్లకు వెళ్ళింది. వాటిలో ఒకటి శారదాదేవి గారి పొరుగున నివసించే శర్మ గారి ఇల్లు కూడా ఉంది. శర్మ గారి భార్య పూర్ణ వార్తాపత్రిక చదువుతుండగా ఆమె చూపు ఆ ఫోటోపై నిలిచిపోయింది. అరే, వినండి! ఆమె తన భర్తను పిలిచింది. ఈవిడ చాలా రోజులుగా కనిపించడం లేదు. ఎదురింటి రమేష్ వాళ్ళ అమ్మగారు శారదాదేవి గారిలాగే కనిపిస్తున్నారు. శర్మగారు కళ్ళజోడు పెట్టుకొని ఆ ఫోటోను శ్రద్ధగా చూశారు. అవును, అలాగే అనిపిస్తోంది. ముఖం ఎంత మారిపోయింది, కానీ కళ్ళు మాత్రం అవే. కాని ఈమె అక్కడికి ఎలా చేరింది? అప్పుడు శర్మగారి భార్య ఇలా అన్నారు: అరే, రమేష్, సునీత ఇక్కడే ఉంటున్నారు, కానీ శారదాదేవి గారు చాలా సంవత్సరాలుగా కనిపించలేదు. వారు ఆమె గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారని చెబుతున్నారు. నాకు వాళ్ళిద్దరిపైన అనుమానంగా ఉంది. శర్మగారికి రమేష్ ఫోన్ నెంబర్ తెలుసు. ఒకవేళ ఈమె నిజంగానే శారదాదేవి గారైతే ఈ వార్త ఎలాగైనా వారికి చేరాలి అని అనుకున్నారు. అతను ఫోన్ తీసుకుని రమేష్ నెంబర్కు డైల్ చేశారు. ఈ ఒక్క ఫోన్ కాల్ రమేష్ యొక్క సంవత్సరాల అన్వేషణకు ఒక కొత్త దిశను ఇవ్వబోతోంది. శర్మగారి ఫోన్ మోగినప్పుడు రమేష్ ఫోన్ ఎత్తాడు. హలో. హలో రమేష్, నేను శర్మను మాట్లాడుతున్నాను. నీ పొరుగున ఉండే శర్మను. రమేష్ ఆశ్చర్యపోయాడు. అంకుల్, నమస్తే, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. విను, నేను ఈరోజు వార్తాపత్రికలో ఒక ఫోటో చూశాను. విక్రమ్ అనే వ్యక్తిపై ఒక వ్యాసం ప్రచురించబడింది. అతను ఒక వృద్ధురాలికి సేవ చేస్తాడు. ఆ మహిళ, ఆమె అచ్చం నీ తల్లి శారదాదేవిలాగే కనిపిస్తుంది. రమేష్ చేతిలో నుండి ఫోన్ జారిపోయేలా అయింది. అతని గుండె చప్పుడు 1000 రెట్లు పెరిగింది. ఏం చెబుతున్నారంకుల్? ఏ వార్తాపత్రిక? ఎక్కడా? శర్మగారు ఆ వార్తాపత్రిక పేరు మరియు వ్యాసం వివరాలు చెప్పారు. రమేష్ వణుకుతున్న చేతులతో ఫోన్ పెట్టేసి బయటికి పరిగెత్తాడు. అతను దగ్గర్లోని దుకాణం నుండి ఆ వార్తాపత్రిక కొని వణుకుతున్న చేతులతో పేజీలు తిప్పాడు మరియు ఆ వ్యాసం దగ్గరకు చేరుకున్నాడు. ఒక ఫోటోలో అతని తల్లి ఉంది. ఆమె ముసలిదైపోయింది, బలహీనంగా కనిపిస్తుంది. కాని ఆ కళ్ళు, ఆ ముఖం, ఆమె తన తల్లే. రమేష్ అక్కడే రోడ్డు పక్కన మోకాళ్లపై కూర్చుండిపోయాడు. అతని కళ్ళ నుండి నీళ్లు ప్రవహించాయి. 5 సంవత్సరాలు, సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత అతను తన తల్లిని చూశాడు. ఆమె బ్రతికే ఉంది. ఈ ఆలోచనే అతనికి ఒక అద్భుతం కంటే తక్కువేం కాదు. అతను పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. సునీత, ఓ సునీత, చూడు, అమ్మ దొరికింది. అతను ఆ వార్తాపత్రికను సునీతకు చూపించాడు. సునీత ఆ ఫోటో చూసి ఆమె కూడా స్తంభించిపోయింది. శారదాదేవి గారు బ్రతికే ఉన్నారు. ఒక్క క్షణం ఆమె మనసులో భయం వచ్చింది. ఒకవేళ ఆమె తిరిగి వస్తే ఏం జరుగుతుంది? కానీ తర్వాత రమేష్ ముఖంలో సంవత్సరాల తర్వాత వచ్చిన ఆశ యొక్క మెరుపును మరియు వారి కుమార్తె ప్రియాముఖాన్ని చూసి ఆమె మనస్సు కూడా కరిగిపోయింది.
ఎక్కడున్నారు అత్తయ్య గారు? అడిగింది సునీత. పేపర్లో అడ్రస్ ఉంది. దగ్గర్లోని గ్రామంలో ఉంది. మనం ఇప్పుడే బయలుదేరుదాం. వెంటనే రమేష్ కార్ తాళాలు తీసుకున్నాడు. ఆలస్యం చెయ్యకుండా ప్రియను తీసుకుని అందరూ బయలుదేరారు. ఎప్పుడైతే కారు గ్రామంలోకి చేరుకుందో రమేష్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అడ్రస్ వెతుక్కుంటూ విక్రమ్ ఇంటికి చేరుకున్నారు. చాలా చిన్న ఇల్లు. బయట ప్రాంగణంలో పిల్లలు ఆడుకుంటున్నారు. తడబడుతున్న అడుగులతో రమేష్ ఇంటి తలుపు వద్దకు వెళ్లి తలుపు కొట్టాడు. విక్రమ్ బయటికి వచ్చాడు. చెప్పండి, ఎవరు కావాలి? అడిగాడు విక్రమ్. చేతిలోని న్యూస్ పేపర్ చూపిస్తూ, ఈ పేపర్లో ఉన్న మహిళ కొడుకును నేను. నా పేరు రమేష్. విక్రమ్ హావభావాలు మారిపోయాయి. రమేష్ను పైనుండి కింది దాకా చూశాడు. నిజానికి 5 సంవత్సరాలుగా విక్రమ్ ఈ రోజు కోసం ఎదురు చూశాడు. అలాగే ఈరోజు వస్తుందని భయపడ్డాడు కూడా. మీరు వచ్చారా? విక్రమ్ అన్నాడు. నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద పాపం చేశాను. 5 సంవత్సరాలుగా అమ్మను వెతుకుతున్నాను. అమ్మను చూడాలి. అమ్మ ఎక్కడుంది? విక్రమ్ కొద్దిసేపు మౌనంగా ఉండి తరువాత ఇంటి లోపలికి వేలు చూపించాడు. అమ్మ లోపల ఉన్నారు. రమేష్, సునీత మరియు ప్రియా నెమ్మదిగా లోపలికి వెళ్లారు. ఇంటి పెరట్లో ఒక మంచంపై శారదాదేవి కూర్చొని ఉన్నారు. ఆమె ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూస్తూ నవ్వుతోంది. ఆమె ముఖం ముడతలతో నిండిపోయింది. వెంట్రుకలు పూర్తిగా తెల్లబడిపోయాయి. అమ్మా అని అంటూ రమేష్ ఏడ్చాడు. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె పాదాలపై పడ్డాడు. అమ్మా, నన్ను క్షమించు. నేను వచ్చేశాను. అమ్మా, నేను నిన్ను తీసుకుపోవడానికి వచ్చాను. శారదాదేవి ఉలిక్కిపడి కిందకి చూసింది. ఆమె కళ్ళల్లో ఎటువంటి గుర్తింపు లేదు. ఆమె రమేష్ను ఏదో అపరిచితుడిని చూసినట్లు చూసింది. ఆమె భయపడి తన కాళ్లను వెనక్కి తీసుకుంది. ఎవరు నువ్వు? ఇక్కడ నా కాళ్ల దగ్గర ఎందుకు కూర్చున్నావు? రమేష్ తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో తన కొడుకు పట్ల ఎటువంటి ప్రేమ, ఎటువంటి గుర్తింపు లేదు. అమ్మా, నేను రమేష్ను, నీ కొడుకు రమేష్ను. నాకు ఏ రమేష్ తెలియదు. నాకు కొడుకు విక్రమ్. విక్రమ్, చూడు, ఎవరో ఈ వ్యక్తి. ఇతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇది వినగానే రమేష్పై పిడుగుపడినట్లయింది. తాను ఎవరి కోసం తపన పడ్డాడో ఆ తల్లి తన ఎదురుగానే ఉంది కాని అతన్ని గుర్తించడం లేదు. సునీత కూడా తలుపు దగ్గర రాతిలా నిలబడిపోయింది. ఇది శిక్ష. ఇది ప్రకృతి న్యాయం. వారు తమ తల్లిని తమ ప్రపంచం నుండి దూరం చేశారు. ఇప్పుడు తల్లి వారిని తన జ్ఞాపకాల నుండి దూరం చేసింది. రమేష్ అక్కడే నేలపై కూర్చుని పిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. శారదాదేవి అతన్ని ఒక అపరిచిత వ్యక్తిలా చూస్తోంది. సునీత కదలకుండా నిలబడి ఉంది. ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడే ఇంతవరకు భయపడి తల్లిదండ్రుల వెనక నిలబడిన ప్రియా ముందుకు వచ్చింది. ఆమె నెమ్మదిగా మంచం దగ్గరకు వెళ్ళింది. నానమ్మా, వణుకుతున్న గొంతుతో ప్రియా అంది. శారదాదేవి ఆ 12 అమ్మాయి వైపు చూసింది. ఆమె దృష్టి ప్రియా ముఖంపై నిలిచింది. ప్రియా ముందుకు వచ్చి నెమ్మదిగా శారదాదేవి చేతిని పట్టుకొని ఆమె ఒడిలో తలపెట్టుకుంది. ఆమె కూడా ఏడవడం మొదలుపెట్టింది. నానమ్మా, నేను ప్రియను, నీ ప్రియను. నన్ను మర్చిపోయావా? నువ్వు నా కోసం పాయసం చేసేదానివి, నాకు కథలు చెప్పేదానివి. ప్రియా కన్నీళ్లు శారదాదేవి చేతులపై పడుతున్నాయి. ఆమె స్పర్శలో, ఆమె గొంతులో మరియు ఆమె కన్నీళ్ల వెచ్చదనంలో ఏదో మాయ ఉంది. శారదాదేవి కళ్ళల్లో అకస్మాత్తుగా ఒక చలనం వచ్చింది. మరియు ఆమె వణుకుతున్న చేతిని పైకి లేపి ప్రియా తలపై పెట్టింది. ఆమె పెదవులు కదిలాయి. నా బంగారు తల్లి. కేవలం ఈ 2 పదాలు. రమేష్, సునీతలకు నమ్మశక్యంగా అనిపించలేదు.
రమేష్ ఏడుస్తూ తలపైకెత్తాడు. శారదాదేవి ప్రియా తలపై చెయ్యి రాస్తోంది. మరియు ఆమె కళ్ళ నుండి సంవత్సరాల తర్వాత ఒక కన్నీటి బిందువు ఆమె ముడతలు పడిన చెంపపై జారింది. ఇది పూర్తి జ్ఞాపక శక్తి తిరిగి రావడం కాదు. ఇది ఒక క్షణమనుబంధం. శారదాదేవి ప్రియను గుర్తించింది. ఒక క్షణం కోసం. రమేష్ లేచి చేతులు జోడించి విక్రమ్ ముందు నిలబడ్డాడు. విక్రమ్ గారు, నేను ఈ ఉపకారం ఏ జన్మలోనూ తీర్చుకోలేను. నేను మా అమ్మను వదిలేసినప్పుడు మీరు ఆమెను చూసుకున్నారు. ఇప్పుడు నా తల్లిని నాకు తిరిగి ఇచ్చేయండి. నేను వారిని నాతో పాటు తీసుకువెళ్లాలనుకుంటున్నాను. నేను వారి సేవ చెయ్యాలనుకుంటున్నాను. సునీత కూడా ముందుకు వచ్చి ఏడుస్తూ అంది. అవును విక్రమ్ గారు, మాది తప్పే. మేము పాపులం. కానీ మమ్మల్ని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. మేము మా అత్తయ్యను తిరిగి తీసుకువెళ్లాలనుకుంటున్నాము. విక్రమ్ మౌనంగా అన్నీ చూస్తున్నాడు. అతని కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. అతను శారదాదేవి వైపు చూశాడు. ఆమె ఇప్పటికీ ప్రియా చేతిని పట్టుకొని ఉంది. అయినప్పటికీ ఆమె కళ్ళల్లో మళ్లీ అదే ఖాళీతనం తిరిగొచ్చింది. విక్రమ్ ఒక లోతైన నిట్టూర్పు తీసుకున్నాడు. అతను రమేష్తో అన్నాడు, ఈమె ఇకపై నీ తల్లి మాత్రమే కాదు. ఈమె నాకు అమ్మే. ఈ 5 సంవత్సరాలలో మేము ఆమెకు తల్లి స్థానమే ఇచ్చాము. నేను నా స్వార్థం కోసం వారిని నాతో తీసుకురాలేదు. మరియు నేను వారిని వెళ్ళనివ్వకుండా ఆపను. కానీ నిర్ణయం నేను కాదు, అమ్మగారే తీసుకుంటారు. ఇది చెప్పడానికి సులభం కానీ చెయ్యడానికి కష్టం. రమేష్, సునీత ప్రియను ముందుకు నడిపించారు. ప్రియా తన నానమ్మ చెయ్యి పట్టుకొని, నానమ్మ, ఇంటికి పద, నేను నీతో ఉంటాను. మనం రోజూ కబుర్లు చెప్పుకుందామంది. ప్రియా మాటలు విని శారద ఆమె తలపై చెయ్యి నిమిరారు. రమేష్, సునీతల దయనీయమైన కళ్ళల్లో ఇప్పుడు కేవలం ఆశ, భయం కలగలిసిన భావం మాత్రమే ఉంది. అమ్మా, మాతో మన ఇంటికి వస్తావా అని రమేష్ అడిగాడు. శారద భయపడి మంచంపై మరింత దగ్గరగా ఒదిగిపోయి విక్రమ్ భార్య రాధా చేతిని గట్టిగా పట్టుకుంది. మీరెవరు? ఎందుకు నన్ను వెంటాడుతున్నారు? శారదా గొంతులో ఇప్పుడు కొద్దిగా కోపం ఉంది. విక్రమ్, వీళ్ళని ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పు. ఈ మాటలు రమేష్ గుండెలో కత్తిలా గుచ్చుకున్నాయి. తన తల్లి తన కళ్ళల్లోకి చూస్తూ ఇంకొకరిని తన బిడ్డగా పిలుస్తోంది. ఇది అతని పాపానికి దక్కిన అత్యంత క్రూరమైన, నిర్మలమైన శిక్ష. రమేష్ చివరి ప్రయత్నం చేశాడు. అతను ఆమె ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. అమ్మా, నేను నీ రమేష్ని. నన్ను నువ్వు మున్నా అని పిలిచేదానివి. మర్చిపోయావా అమ్మా? నాకు చిన్న దెబ్బ తగిలినా నీ ప్రాణం విలవిల్లాడేది కదా అని చెబుతూనే రమేష్ తన మొబైల్ తీసి అందులో శారదాతో ఉన్న తన పాత చిత్రాలను చూపించాడు. ఇదిగో అమ్మా, ఈ చిత్రాలు చూడు. నేను నీ కొడుకుని. శారద కొంతసేపు అతని ముఖాన్ని తదేకంగా చూశారు. ఒక్క క్షణం పాటు బహుశా ఏమైనా మర్చిపోయిన జ్ఞాపకం తిరిగి వస్తుందేమోనని రమేష్కు అనిపించింది. కాని మరుక్షణమే శారద ముఖం తిప్పుకొని విక్రమ్ వైపు చూస్తూ, విక్రమ్, టీ తాగే సమయం అయ్యింది. ఇంకా ఈ అమ్మాయి ప్రియ కోసం పాలు తీసుకురా, పాపం అలసిపోయి ఉంటుంది అన్నారు. ఆమె ఆ ఒక్క మాటే రమేష్, సునీతలలో మిగిలిన చివరి ఆశను కూడా తుంచివేసింది. శారదా ప్రపంచంలో వారిద్దరూ ఇక లేరు. ఆమె ఒక కొత్త ఇంటికి, ఒక కొత్త జీవితంలోకి వెళ్ళిపోయారు. అక్కడ రమేష్, సునీతల జ్ఞాపకాలు ఏవీ మిగల్లేదు. ఆమెకు ఇప్పుడు విక్రమ్, రాధ మరియు వారి పిల్లలే తన కుటుంబం. సునీత ఇక భరించలేకపోయింది. ఆమె అక్కడే గుమ్మం పక్కన కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమె అహంకారం, ఆమె ఆశ అన్నీ ఆ కన్నీళ్లలో కొట్టుకుపోయాయి. రమేష్ రాతి విగ్రహంలా తన తల్లిని చూస్తూ ఉండిపోయాడు. ప్రకృతి న్యాయం చేసింది అని
అతను గ్రహించాడు. అతను తన తల్లిని ఇంటి నుండి బయటికి పంపితే తల్లి అతన్ని తన హృదయం నుండి తొలగించింది. విక్రమ్ ముందుకు వచ్చి రమేష్ భుజంపై చెయ్యి వేసి, మొండిపట్టు పట్టకండి. అమ్మ ప్రపంచం ఇప్పుడు ఇదేనని మీరు చూస్తున్నారు కదా. మీరు బలవంతంగా తీసుకెళ్ళినా ఏం చేస్తారు అన్నాడు. రమేష్ కన్నీళ్లతో విక్రమ్ను చూసి, అయితే నేనేం చెయ్యాలి? నా తల్లిని మళ్ళీ దూరం చేసుకోవాలా? ఆమెను చూడకుండా నేను ఎలా బ్రతకగలను అన్నాడు. అతని మాట విని రాధ ఇలా అంది, కోపగించుకోకండన్నయ్యా, కానీ ఈ విషయం మీరు 5 ఏళ్ల క్రితమే ఆలోచించి ఉండాల్సింది. ఆమె మిమ్మల్ని గుర్తించినప్పుడు, నిజంగా ఆమెకు మీ అవసరం ఉన్నప్పుడు. ఈ మాటకు రమేష్, సునీత వద్ద సమాధానం లేదు. రమేష్ చివరి ప్రయత్నంగా విక్రమ్ కాళ్లపై పడి బ్రతిమాలాడు. నా తల్లిని నాకు తిరిగి ఇచ్చేయండి. మీకు ఎంత డబ్బు కావాలో అంత ఇస్తాను. నాకు నా అమ్మ కావాలి. విక్రమ్ రమేష్ను పైకి లేపి, మేము పేదవారమే, కానీ బిచ్చగాళ్లం కాదు. అమ్మగారిని మేము ప్రేమతో చూసుకున్నాము, ఏ ఆశతో కాదు. ఇప్పుడు ఆమెను వెళ్ళమని మేము బలవంతం చెయ్యము. ఆమె ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉండనివ్వండి అన్నాడు. రమేష్ పూర్తిగా కుంగిపోయాడు. అతను చివరిసారిగా తన తల్లి వైపు చూశాడు. విక్రమ్, ఒక విన్నపం అంటూ రమేష్ చేతులు జోడించాడు. ప్రతి వారం నా కూతురు ప్రియను ఇక్కడికి తీసుకురావడానికి నాకు అనుమతివ్వండి. అమ్మాయిని అమ్మ గుర్తుపడుతుంది. బహుశా ఆమె ద్వారా నాకు కూడా అమ్మ ఆశీర్వాదంలో కొద్ది భాగం దొరుకుతుందేమో. విక్రమ్ శారదా వైపు చూసి ఆ తరువాత తల ఊపాడు. ఎందుక్కాదు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ కూతురిని ఇక్కడికి తీసుకురావచ్చు. ఆ తరువాత ఒక కొత్త సాంప్రదాయం మొదలయ్యింది. ప్రతి ఆదివారం రమేష్, సునీత, ప్రియ ఆ గ్రామానికి వెళ్లేవారు. కారును ఇంటికి కొంత దూరంలో ఆపివేసేవారు. ప్రియ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లి తన నానమ్మను కౌగలించుకునేది. శారద కొన్నిసార్లు ఆమెను గుర్తుపట్టి కథలు చెప్పేవారు. కొన్నిసార్లు కేవలం ముద్దుల పాపగా భావించి చిరునవ్వు నవ్వేవారు. రమేష్, సునీత గుమ్మం బయట నిలబడి తమ తల్లి వేరొక ఇంటి పెరట్లో కూర్చొని నవ్వుతూ ఉండడాన్ని, ఆమె వేరొకరిని చూసి కొడుకు అనడం చూసి రమేష్ బాధపడేవాడు. ప్రతి వారం ఇంటి తలుపు వద్ద నిలబడి తల్లిని చూసుకునేవాడు. సాయంత్రానికి తిరిగి వచ్చేసేవాడు రమేష్. కేవలం ఒక చిన్న ఆశ, ఏనాటికైనా తమ పాపాలకు ప్రాయశ్చిత్తం దొరుకుతుందని, తల్లి తనను గుర్తిస్తుందని ఆశతో బ్రతుకుతున్నాడు. ఈ కథలో శారదను తిరిగి పంపకుండా విక్రమ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియచేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.